ఈరోజు టాపిక్ వచ్చి LCM and HCF. Today topic is LCM and HCF. So in this LCM and HCF topic, we are going to cover so many of the things. So ఈ టాపిక్లో మనము ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తున్నాము క్లియర్గా వితౌట్ స్కిప్పింగ్ ఎనీథింగ్ అండ్ సింపుల్ ప్రాక్టికల్ అండ్ ఫుల్లీ ఫోకస్డ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉంటుంది అండ్ క్విక్ అండ్ క్లియర్ వన్ స్టెప్ సొల్యూషన్ ఉంటుంది. సో ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ టైప్ అండ్ డిఫికల్టీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ తీసుకొని మనము డిఫికల్టీ లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందో కూడా మనము చెక్ చేస్తున్నాం అనమాట. సో డీటెయిల్ రివ్యూ ఆఫ్ రీసెంట్ ఎగ్జామ్ విత్ టాపిక్ వైజ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ని తీసుకొని మనము టాపిక్ని కవర్ చేయబోతున్నాము అండ్ డిజైన్ యూజింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లో ఇస్తున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము అండ్ అప్రాక్సిమేట్లీ ప్రాక్టీస్ సెషన్ వచ్చి 200 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేర్చుకోబోతాము. సో అండ్ లర్న్ స్మార్ట్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్. సో మనం స్మార్ట్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఎలా చేయాలి మనం నేర్చుకుంటాము. అందులో ఏంటంటే యూనిట్ డిజిట్ మెథడ్ కానీ అప్రాక్సిమేషన్ మెథడ్ కానీ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ కానీ డిజిట్ రూట్ మెథడ్ కానీ ఇలా మొదలుగునవి మనం నేర్చుకోబోతున్నాము. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ కంప్లీట్ సెషన్ ఆఫ్ LCM అండ్ HCF విత్ కవరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో మనం ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వీఆర్ గోయింగ్ టు కవర్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య గుణిజము, కాసాగు అంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లీస్ట్ కామన్ డివైజర్. ఓకే, దీన్ని లీస్ట్ కామన్ డివైజర్ కూడా అంటాము. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో దీంట్లో ఒక పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్ పాయింట్. సో కనిష్ట సామాన్య గుణిజము ఆర్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆర్ లీస్ట్ కామన్ డివైజర్. సో ఐ టేక్ ద వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇక్కడ 2 × 3 పవర్ 2 × 5 అనేది తీసుకున్నాను. అగైన్ సో 2 × 2 పవర్ 2, ఓకే, 3 పవర్ 1 అండ్ 5 అండ్ 7. సో ఇది ఒక నెంబర్ని తీసుకున్నాము. LCMలో ఆ కాసాగులో మనం ఏం చేయాలి? సో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. బట్ వాటి యొక్క పవర్ అనేది హైయెస్ట్ ఏది ఉంటే అది తీసుకోవాలన్నమాట. అండ్ 2 and 2లో 2 పవర్ 2 ఈజ్ హైయెస్ట్ అండ్ 3 స్క్వేర్ 3 పవర్ 1. సో 3 స్క్వేర్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే, 5 ఈజ్ దేర్, 5 ఒక్కటి తీసుకోవాలి. సో ఇక్కడ 7 లేదు, బట్ ఇక్కడ 7 ఉంది. సో బట్ మనము రెండిట్లో కామన్ లేకున్నా ఏ నెంబర్లో అయితే ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కంపల్సరీ కామన్ లేకున్నా కూడా మనం తీసేసుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ కామన్ ఆర్ నాట్. బట్ ఎవ్రీ నెంబర్ షుడ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ప్రతి ఒక్క నెంబర్ని మనం తీసుకోవాలి, బట్ పవర్ షుడ్ బి హైయెస్ట్. సో దీంట్లో 7 లేదు, ఇక్కడ 7 పవర్, దీంట్లో 7 లేదు. సో బట్ వీ హ్యావ్ టు టేక్ ద 7. సో హియర్ 7 ఆల్సో. దిస్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాము, LCM అంటారనమాట. సో ఇలా తీసేసుకోవాలి. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఇట్. సో ఇక్కడ 3 స్క్వేర్ 5 × 7 పవర్ 2 ఒక నెంబరు. వన్ మోర్ నెంబర్ ఈస్ సో 5 × 7 × I'll take the 11. సో దీస్ ఆర్ ద 2 నెంబర్స్. సో రిపీటెడ్గా చూడండి. సో వీ హ్యావ్ దట్ ఇక్కడ ఏముంది, విచ్ ఈస్ ద హైయెస్ట్ పవర్ అండ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో రెండింటి నెంబర్లో కామన్ ఉన్నా లేకున్నా మనం తీసేసుకోవాలి. సో దీంట్లో ఏముంది మనకి 3 స్క్వేర్, ఇక్కడ 3 ఉందా, లేదు. సో వీ హ్యావ్ టు టేక్ ద 3 స్క్వేర్ ఇంటూ. సో నెక్స్ట్ 5 పవర్ 1 రెండు చోట్ల 5 పవర్ 1 ఉంది. సో 7 స్క్వేర్ 7. సో 7 పవర్ 2 అండ్ ఇక్కడ 7 అండ్ ఇక్కడ 11 లేదు. వీ డోంట్ హ్యావ్ ద 11 ఇన్ దిస్ ఫస్ట్ నెంబర్, బట్ హియర్ వీ హ్యావ్. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ద 11 ఆల్సో. దిస్ ఈజ్ అవర్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ అవర్ LCM. ఓకే, అర్థమైందా? సో మనము ప్రతి ఒక్క నెంబర్ అనేది ప్రతి ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి LCMలో, బట్ ఇట్ షుడ్ బి ద హైయెస్ట్ పవర్ అనేది ఉండాలి. పవర్ అనేది ఎక్కువ ఉండాలి. రైట్, బట్ ఇట్ నా రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ వీ గో ఫర్ ద HCF. HCFని మనం ఏమంటాము? HCF ఆల్సో కాల్డ్ యాజ్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్, GCD కూడా అంటాము. దీన్ని గరిష్ట సామాన్య భాజకము అని అంటాం అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి? గరిష్ట సామాన్య భాజకం, గరిష్ట ఆర్ గ్రేటెస్ట్ ఆర్ హైయెస్ట్. సో హైయెస్ట్ అనేది మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? సో చాలామంది స్టూడెంట్స్ గాసాబాలో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఆ కన్ఫ్యూజ్ అనేది లేకుండా చూడండి. LCM అనగానే మనకి అన్ని ఫ్యాక్టర్స్, ఓకే, రెండిట్లో కామన్ ఉన్నా లేకున్నా అన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకోవాలి. సో తీసుకునేటప్పుడు వాటి యొక్క పవర్స్ అనేది హైయెస్ట్ ఉండాలి. పవర్ అనేది హైయెస్ట్ ఉండాలి. దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. లీస్ట్ పవర్ని కన్సిడర్ చేయకూడదు. సో LCM లీస్ట్ అంటే మనం పవర్ హై కన్సిడర్ చేసుకోవాలి. LCMలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్లో ఏం చేయాలి? సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇట్. సో ఇక్కడ
2 into 3 square into 5 I'll take it. ఇంకో నెంబర్ ఏం తీసుకుంటున్నాను, సో 2 power 2 into ఓకే 3 into ఓకే అండ్ 5 into 5 స్క్వేర్ into 7. సో నేను ఈ 2 నెంబర్స్లో తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తామో, హెచ్సిఎఫ్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో, సో మనం అన్ని నెంబర్ని చెక్ చేయాలి. సో బట్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే, రెండు నెంబర్లో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్లో కామన్ ఫ్యాక్టర్స్, బట్ పవర్ షుడ్ బి ద మినిమం. తక్కువ పవర్ ఉన్నది మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. సో హెచ్సిఎఫ్లో 2 ఈజ్ దేర్, హియర్ 2 power 2 ఈజ్ దేర్, రైట్, 2 ఈజ్ దేర్, 2 power 2 ఈజ్ దేర్. సో పవర్ అనేది మినిమం వీ హ్యావ్ టు కన్సిడర్. ఓకే, నో now 2 power 1, okay, and 3 square and 3 power 1. So we have to take the only 3 least power we have to consider. And ఇక్కడ నెక్స్ట్ 5 power 2. సో ఈ రెండిట్లో మనకి ఏం కన్సిడర్ చేయాలి, సో 5 ఓన్లీ కన్సిడర్ చేయాలి, 5 power 2 అనేది కన్సిడర్ చేయకూడదు. సో ఇక్కడ 7 లేదు, ఇక్కడ 7 ఉంది. సో 7 లేదు, 7 ఉంది. సో హియర్ ద 7 ఈస్ దేర్ ఇన్ సెకండ్ నెంబర్. ఇన్ ద ఫస్ట్ నెంబర్ నో, వీ డోంట్ హ్యావ్ ద 7. సో 7ని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, సో ఈ 3ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. 2, 3, 5. ఓకే, సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఓకే, 2 3 6, 6 5 30. 30 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ద అబోవ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఏంటిది 30. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు నెంబర్ 1 n1 1 నెంబర్, n2 ఈజ్ 1 another number. So 2 numbers if we consider, so their LCM we got it and HCF. So and there will be some relation is there, the best relation is there. So n1 into n2 is product of LCM and HCF. n1 into n2, so which is must be equal to LCM into HCF. This is a very important formula. So while you are going for the exam, you should remember this one. For example, భిన్నాలు ఏమైనా ఇచ్చిననుకో, if it is a fraction is given a by b, okay, and c by d and e by f if it is given. సో భిన్నము లేదా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ ద వెన్ ఫ్రాక్షన్స్ ఈజ్ గివెన్. సో హౌ టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ is a c e divided by LCM of denominator. LCM of denominator is b d f. సో ఇలా తీసేసుకోవాలన్నమాట హెచ్సిఎఫ్ అంటే. సో దెన్ ఎల్సిఎం అంటే, సో హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్, ఎల్సిఎం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో LCM ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ న్యూమరేటర్, న్యూమరేటర్ ఏముంది, ACE and divided by HCF of denominator, HCF of denominator B, D and F. So like that you have to find out. HCF find out చేయాలంటే HCF of numerator divided by LCM of denominator తీసుకోవాలి. అదే LCM find out చేయాలంటే LCM of numerator by divided by HCF of denominator. ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ 2 ఫార్మ్స్. సో ఎలా రిమెంబర్ చేసుకోవాలి, హౌ టు రిమెంబర్ సార్ దిస్ 2 ఫార్ములాస్. సో హౌ టు రిమెంబర్ అని అంటే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి కన్ఫ్యూజ్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఫార్ములాస్ని మనము చాలామంది స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ వీక్ ఉన్న స్టూడెంట్స్ చాలామంది సఫర్ అవుతుంటారు. సో వాడు ఏం అడిగిండు, వాట్ హీ ఆస్క్డ్, హెచ్సిఎఫ్ ఆస్క్డ్, దెన్ న్యూమరేటర్ యూ రైట్ డౌన్ ద HCF, denominator you should be write down the LCM. So HCF is, we know that, numerator. So both the cases numerator and denominator, you have to consider the numerator is there, both the cases numerator is ACE in the both the cases, HCF or LCM రెండు. HCF ఫైండ్ అవుట్ చేయాలన్నా LCM ఫైండ్ అవుట్ చేయాలన్నా మనం ఏం చేయాలి, న్యూమరేటర్లో ACE న్యూమరేటర్ ఉండాలి, అండ్ డినామినేటర్లో BDE అంటే డినామినేటర్లో BDE, ఓకే, అది ఉండాలన్నమాట. సో ఫైండ్ అవుట్ HCF ఫైండ్ అవుట్ చేయాలంటే పైన HCF యూ హావ్ టు రైట్ డౌన్ డివైడ్ బై LCM. ఓకే, LCM ఫైండ్ అవుట్ చేయాలంటే LCM బై HCF. సో హౌ టు రిమెంబర్, సో చూడండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, LCM ఆఫ్ ఎనీ నెంబర్
LCM of any number. So LCM of numerator, okay, divided by HCF of denominator. Okay, so and if it is HCF find out cheyalante, so write down the upper is HCF of numerator divided by LCM of denominator, right? సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎల్సిఎం అడిగితే పైన ఫస్ట్ ఎల్సిఎం న్యూమరేటర్లో రాసుకోవాలి అండ్ డినామినేటర్లో హెచ్సిఎఫ్ రాసుకోవాలి. సో లైక్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నో ఇప్పుడు మనము ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే విల్ గెట్ ద వెరీ క్లియర్. ఓకే, వీ అండర్స్టాండ్ దట్. సో లెట్ us find LCM of 12, 15, 27 and 45. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో బిఫోర్ ఫైండింగ్ ద ఎల్సిఎం యూ షుడ్ నో దట్ మనకి ఏం తెలియాలి? సో 12ని ఎలా రాయాలి, 15ని ఎలా రాయాలి, 27ని ఎలా రాయాలి, 45ని ఎలా రాయాలి. ఓకే, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఎలా రాయాలి? 2 6 యూ నో దట్. సో నేను రాసి చూపిస్తున్నాను ఒకసారి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 6 ఓకే, 2 6 12. అగైన్ 6ని ఎలా రాయొచ్చు? 2 3. సో ఐ కెన్ రైట్ డౌన్ ద 2 into 2 into 3. I can write down this one. సో దీన్ని ఎలా రాయొచ్చు నేను? 15ని 5 into 3 or 3 into 5. 27ని ఎలా రాయొచ్చు? సో 3 into 3 into 3. 45ని ఎలా రాయొచ్చు? సో 3 into 3 into 5. Okay, 3 3s are 9, 9 5s. So write down here. So how can write down? So 2 square into 3. Okay, 3 into 5. Okay, so 3 power 3 and 3 square into 5. So LCM అంటే ఏం చెప్పాను? What I told you, LCM, all the prime factors should be taken. So whether it is common or not. So but you have to consider the highest power. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. మనం కన్ఫ్యూజ్ కావద్దంటే, సో ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ ఓన్లీ 3, ఇక్కడ 3 and 5 ఉంది, ఇక్కడ 2 and 3 ఉంది, ఇక్కడ 3 ఉంది and 3 and 5 is there. So I'll write down like this. So 2 power 2 into 3. So 5 is there. So I can write down 5 power 0. 5 power 0 is what? 0. 1. Value is 1. So next 2 is not there. I write down the 2 power 0 into 3 into 5. I write down. So here I can write down 2 into 2 power 0. 3 power 3 into 5 power 0. I write down. Again here 2 power 0 into 3 square into 5. సో అన్నిట్లో కామన్ ఉంది. సో అన్నిట్లో ఆల్ ద 3 నెంబర్స్ ఆర్ దేర్. నో ఐ హ్యావ్ టు కన్సిడర్. ఏం కన్సిడర్ చేయాలి? సో ఐ హ్యావ్ టు టేక్ ద మ్యాక్సిమం పవర్స్. సో మీరు ఇలా మీకు అర్థం కాకపోతే, ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్, యూ హ్యావ్ టు టేక్ ద లైక్ దిస్ అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద హైయెస్ట్ పవర్స్. సో హైయెస్ట్ పవర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో 2 power 2 is there, 2 power 0 is there, 2 power 0 is there, 2 power 0 is there. So what we have to consider? 2 power 2. Okay, so 3 is there, 3 is there, 3 power 3 is there, 3 power 2 is there. So which one you have to consider? 3 power 3 we have to consider. So 5 power 0, 5 power 0, 5 is there. So we have to consider the 5 only. So this is your answer. So this is your answer is equal to, so 2 power 2 is 4, we know that. 3 power 3 is 27 into 5. So what we will get it? Okay, 5 4s are 20, right? 5 into 4 20, 20 into 27. So how much? So 560. It is 560 is, okay, LCM of given number. Okay, this is the answer. Next, one more example. 100, 60, 95 and 25. So 100, 60, 95 and 25. So 100 ఎలా రాయొచ్చు? How we can write down? 2 5 power 2, 5 5s are 25 and 2 square. Okay, write down. It is 25 into 4 is 100. So how we can write 15 4s are, okay, 15 4s are I can write down. 15 4s are I can write 15. Again I write down the 5 into 3. Okay, 5 into 3. So 15 4s are 4 is 2 power 2. Okay, 3 into 5. So second number is, so this how can write down? So 13
So 95. So 5 is there now. So you have to divide this one. So 19 into 5, we get it. 19 into 5. Okay. Next, what is 5 square? Sorry. So 19 into 5, 95. Next 5 square is there. Okay. So this is. So now what we have to consider, consider manamu. So highest powers we have to consider among all the numbers. So 5. So I can take the first 2. 2 power 2, 2 power 2. No. So I can write down the 2 power 2. Next 3 is there. So 3 and 3. Only 3 is there. Next 5 power 2, 5, 5 power 2. I write down the 5 power 2. Okay, so this 5 considered, 2 considered, 2 considered, 2 considered, 5 considered, we consider the 5, 5. So next remaining is 19. So we have to take it. So how it is? So 5 square into 5, 2 power 2 is what is 100. 100 into, so 19 into 3. 19 3s are 9 3s are 27 and 3 1 the 3. So 57, right? 57. So 57 into 100 is 5700 అవర్ ఎల్సిఎం మన కనిష్ట సామాన్య గుణిజము ఏంటిది 5700. సో గాట్ ఇట్ నా. సో అర్థమైందా మీకు ఎల్సిఎం ఎలా తీయాలనేది. సో హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. సో నో ప్రైమ్ ఫ్యాక్టర్ మిస్సింగ్. ఓకే, ఒక్క ప్రైమ్ ఫ్యాక్టర్ కూడా మనం వదలద్దు. సో అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. పవర్ మాత్రం హైయెస్ట్ ఉండాలి, రైట్? సో పవర్ లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటే, సో మిస్ అయిన నెంబర్ని ఏ నెంబర్లో అయితే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ నెంబర్ మిస్ అవుతుందో దాన్ని ఎలా తీసుకోవాలి? సపోజ్ ఇక్కడ 5 స్క్వేర్. సో హియర్ 5 స్క్వేర్ 2 స్క్వేర్ ఈజ్ దేర్. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ 19 పవర్ 0 తీసుకోవాలి అండ్ 3 పవర్ 0 తీసుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ అగైన్ సో 5 3 5, ఇక్కడ 19 పవర్ 0 తీసుకోవాలి. సో లేని ఇక్కడ ఓన్లీ 5 మాత్రమే ఉంది కాబట్టి రిమైనింగ్ 4 నెంబర్స్, ఓకే, రిమైనింగ్ 3 నెంబర్స్ మనం పవర్ 0 తీసేసుకుంటే సరిపోతుంది. సో నో నీడ్ టు లైక్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో మనం అలా చేస్తే మనం టైం కన్జ్యూమింగ్ అవుతుంది. బట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ టెల్లింగ్, మనకు అర్థం చేసుకోవడానికి మనం అలా రాసి చెప్తున్నాను అనమాట. సో మనం ఏం చేయాలి? ఉన్న నెంబర్లో అన్ని నెంబర్స్ కన్సిడర్ చేసుకోవాలి. అన్ని నెంబర్స్ ఏది మిస్ అవ్వద్దు. సో వాటి యొక్క హైయెస్ట్ పవర్ని మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇంకొక కాన్సెప్ట్ తీసుకుందాము నెక్స్ట్. సో లెట్ us take LCM. Find LCM of 3 7 11. So 3 7 11. Find the LCM of 3 7 11. So what is this? So 3 అనేది 7 అనేది 11 అనేది what it is? So they are the prime numbers. ఈ మూడు కూడా ఏంటిది? These are the prime numbers. So LCM of prime numbers ఏంటిది? So product of their, okay, product of the given prime numbers, that is the LCM. So must be. So LCM, I write down the statement LCM of prime number will be always their product. అంటే ఎల్సిఎం. సో మనకి ఎగ్జామ్లో ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నారు అనుకోండి. సో వాట్ వీ హ్యావ్ టు డూ? సో ఇచ్చిన నెంబర్స్ని మనం మల్టిప్లై చేసుకుంటే అదే మనకి ఎల్సిఎం అయిపోతుంది. సో వాట్ ఈస్ హియర్ ఆన్సర్? సో ఎల్సిఎం ఆఫ్ 3 7 11 is what is this one? So 3 7s are 21. So LCM of 3 into 7 into 11 we have to write down. So 3 7s are 21 into 11. So you know that 11 multiplication how we have to do. So write down the, okay, 11 multiplication how to do. So add the 2 plus 1 is 3. Write down 2 plus 1 3. Put the left side 2 and right side 1. So this is the our LCM. Okay, 11 21s are 231. So this is the LCM of these prime numbers, right? ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తున్నామంటే కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి కోసం మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం చేస్తున్నాం. సో లెట్ us take one more example. LCM of what is 12 144 and 96 and 60. What is LCM of this one? So what I want to do? So 12, I know that 12 4s are 12. So sorry. So 12 is how I can take in prime factors. So 4 into 3.
4 into 3 is 12. So 4 is 2 power 2. So write down the 2 power 2 into 3. Right? This is what got it. So next 144. So 144, how can write down? So 12 12s are how much? 12 12s are 144. So again, we know that 12 12s are 144. Two 12s are there, so that 2 power 4 into 3 square. Okay, next 12 8s are 96. So 12 8s are 12 8s are. So write down 12 8s are 96. So I can write down 12 8. 8 is 2 power 2. Sorry, 8 is 2 power 3. 12 also already consists of 2 power 2. So it is a 2 power 5 and into 2 power 5 into 3. Okay. So 12 5s are 12 5s are 60. So I can write down here 2 power 2 into 3 into 5. So let us take. So from this we have to take the least common factor. So how we have to take it? So consider these all the prime factors, and we have to take the all prime numbers. So here 2 3 2 3 2 3 2 3 5. So I have to take the 2 into 3 into 5. What I told you, that highest power we have to consider. So 2 is highest power is 2 is there, 2 power 4 is there, 2 power 5 is there, 2 power 2 is there. So 2 power 5 is the highest power. So I put here 2 power 5. Next 3 power 1, 3 power 2, 3 3. So 3 power 2 is the highest power. So next is leftover is 5. So 5, write down like this. So then what is the answer? So 2 power 5 is, we know that, so it is 32. 2 power 5 is 32. So 2 power 4 is 16. 16 into 2, 32. 32, and it is 3 power 2 is 9. Okay, and into 5. Okay, okay, again you have to multiply. 9 2s are 18, 1 is carried, 9 3s are 27, 27 28 into 5 you have to consider. So what, when it is the 5 is there, what is the shortcut form? I already previous video I told in the previous video, number systems. So what you have to do? So make it the this number half, and make it the this number half, and multiply with the 10. Okay, so half of 1 is half, 2 is half is 1, 4, and 4 multiply with the 10, it is 0. So this is our answer. No need to multiply here. So just make it the half. When it is the 5 multiple is there, just make it the half and multiply with the 10. That is your answer. This is the LCM of given number. Find the LCM of x square minus 8x plus 15. Okay, and x square minus 5x plus 6. So how to do this type of problem? So options also is given. So if it is given like this problem, so what to do? So x square minus 8x plus 15, x square minus 5x plus 6. So how I can write down the factors? So that is the important. So మనకి ఫ్యాక్టర్స్ రాయడం అనేది తెలిసి ఉండాలి. సో x square minus 8x plus 15. So how can I split 15? So multiple 15 ఎలా రాయొచ్చు నేను? ఓకే, సో 8 అనేది రావాలి. ఓకే, 3 into 5, 5 into 3. So prime factors లో, so what symbol I have to take it? Add చేసి ఏం రావాలి మనకి -8 రావాలి. So I have to take the minus of minus both the cases, so that I can split this one. So దీన్ని మీరు ఎలా చేయాలంటే, మీకు నెంబర్ని చూడంగానే మీకు ఐడెంటిఫై రావాలి ఏ ఫ్యాక్టర్ ఉంటే ఏం ఇచ్చిన నెంబర్కి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫిట్ అవుతాయి అనేది మనం ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయాలి. అయితేనే మనం చేయగలుగుతాం ఇలాంటి ప్రాబ్లమ్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x minus 5x plus 15. So you take it, the x is here common. Okay, x square lo x minus 3, again minus 5 you just make it the common, x minus 3. So what is the factor for this? So x minus 3 into x minus 5. So no need to do this lengthy procedure. I'll let you know that how to do. For understanding purpose, I'm explaining you how we'll get the factors. So one more equation is what is given. So x square minus 5x plus 6 they given. So how to write this one? So 2 into 3. So but 5 minus 5, I can take the 5 minus. So how can write down x square minus 2x minus 3x plus 3, sorry 6. So again I'll take the x common, x minus 2 minus 3, okay, common 2.
right? So x minus 2, x minus 3. So what is our answer? What we got it? So here, so in previous x minus 3, x minus 5. So for both the equations, I got x minus 3, x minus 5, and x minus 2, x minus 3. So I have to consider that all the factors I have to consider. X minus 3 is there and x minus 3 is there. I'll take the x minus 3 here, okay, and x minus 5 is there. I'll take the x minus 5, and x minus 2 is there, x minus 2. So these are the factors I got. These are the LCM of given two equations, right? So this is our answer. So this type of problem will ask in the SSC CGL in SSC exams. Okay, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మ్యాక్సిమం రిపీట్ అవుతుంటాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా, రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్, ఓకే, ఇట్ ఈస్ 8x plus 15 they given. X square minus how much it is, 5x plus 6 is given. Okay, సో ఇక్కడ చూడండి, సో డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ వాల్యూ రావాలి, ఇక్కడ మైనస్ వాల్యూ రావాలి. సో ఇక్కడ 2 into 3, సో ప్లస్ వాల్యూ ఉంటే ఇక్కడ మనకి డెఫినెట్గా 2, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఈ కాన్స్టెంట్ వచ్చి కంప్లీట్ ప్లస్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద బోత్ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 3 6 రైట్ డౌన్. సో ఇక్కడ సో 3 into 5, సో ఐ హ్యావ్ టు గెట్ ద కాన్స్టెంట్ ఈస్ పాజిటివ్ వాల్యూ. 3 into 5 యూ విల్ గెట్ ద పాజిటివ్, బట్ ఇఫ్ మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏం రావాలి, -8 రావాలి. సో -3 -3 -5 -3 ప్లస్ -5 -8. సో ఇలా, సో వాట్ ఐ గెట్ హియర్, సో x minus 3, x minus 5, x minus 2, x minus 3. సో మన ఆన్సర్ ఏంటిది ఇప్పుడు, ఇలా హైయెస్ట్ వన్. సో x minus 2, x minus 3, x minus 5. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 30 సెకండ్స్లో మనం ఈ ప్రాబ్లమ్ని చేసేయచ్చు. ఫైండ్ ద LCM ఆఫ్ 3/2, 81/16 and 9/8. So already I told you that LCM of, so when it is fractions is given భిన్న రూపంలో ఇస్తే ఏం చేయాలి, సో we know that formula LCM is equal to LCM of numerator divided by HCF of denominator. So what is the numerator, 381/90. So LCM is equal to 381 and 9. So what is LCM? LCM is equal to, okay, LCM of 381, LCM of 381 9, denominator is, okay, HCF of how much, what is there, HCF 2 16 8. So 2 16 and 8. So how can write down this one? సో మనకి సో చూడంగానే ఏమర్థం అవ్వాలి, సో 3 స్క్వేర్, ఓకే, చూడంగానే, సో ఇట్ ఈస్ ద 3 power 1 I can write down, it is the 3 power 2 I can write down, so it is 3 power 4. So what is the highest one, 3 power 4 is the LCM of 38. What is the LCM, 381 9, it is the 3 power 4. So I'll write down the 3 power 4 or 81. So what is the HCF, 2 16 8. So 2 power 1, 2 power 4, 2 power 3. So I consider only 2. So common factor must be in HCF, common factor the power should be least one. So I can write down the here 2. So what is this answer? Our answer is 81/2. So this is our LCM of given number. So this is also previously asked in the SSC.